హలో అండ్ వీప్స్ అందరూ ఎలా ఉన్నారు? సో డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్టిల్ ఆర్క్ తెలుగు డబ్ ట్రైలర్ అయితే వచ్చేసింది గైస్. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం ఒక యానిమే మూవీ తెలుగులో రావడం అనేది, అండ్ ఇది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఈ మూవీ ఆల్రెడీ జపాన్ లో ఎంత రచ్చ చేసిందో మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఈ మూవీకి ఓన్లీ జపాన్ లోనే 25 బిలియన్ ఎన్ అంటే $174 మిలియన్ కలెక్షన్ అయితే వచ్చింది. ఎంత బాగుండకపోతే ఇన్ని కలెక్షన్స్ వస్తాయి చెప్పండి. అండ్ మూవీ జపాన్ లో 4th ప్లేస్ లో అయితే ర్యాంక్ చేయబడింది ఓవరాల్ గా. సో అసలు ఎందుకు ఈ మూవీ ఇంత పాపులర్ అయింది, ఇన్ని కలెక్షన్స్ ఎలా వచ్చాయి అంటే, సో దీనికి చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఈ మూవీ యానిమేషన్. సో ఏ స్టూడియో యానిమేట్ చేసిందో మీకు తెలుసనే అనుకుంటున్నాను, యూఫోర్టబుల్. సో ఈ స్టూడియో వాళ్ళు యానిమేట్ చేసిన సిరీస్ బెస్ట్ అంతే. సో వీళ్ళది ఏది చెక్ చేసుకున్నా సో యానిమేషన్ లో ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడియో యానిమేట్ చేసిన వాటిలో ఓల్డ్ యానిమేషన్ తీసుకుందాం, గార్డెన్ ఆఫ్ ది సిన్నర్స్. ఇది 2010 లో అనుకుంటే రిలీజ్ అయ్యింది. సో అప్పుడు రిలీజ్ అయిన యానిమే కూడా ఇప్పుడు రిలీజ్ అయిన వాటికన్నా ఇంకా చాలా బెటర్ గా ఉంది యానిమేషన్ క్వాలిటీలో. సో ఆ టైమ్స్ లోనే అంత బాగా యానిమేట్ చేయగలిగారు వీళ్ళు వచ్చేసి. అండ్ తర్వాత వాళ్ళు యానిమేట్ చేసింది ఫేట్ సిరీస్. సో అప్పుడు యానిమేట్ చేసిన సిరీస్ అది వచ్చేసి, బట్ ఇప్పటికీ చాలా మంది బెస్ట్ యానిమేటెడ్ సిరీస్ అని అంటున్నారు. సో ఇప్పుడు డీమన్ స్లేయర్ వచ్చేసింది అనుకోండి, సో అంత బాగుంటుంది వీళ్ళ యానిమేషన్, ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి యానిమేషన్. అండ్ నెక్స్ట్ వన్ స్టోరీ గైస్. సో స్టోరీ మరీ అంత బాగుండదు కానీ సో డీసెంట్ గా ఉంటుంది, మరి అంత రుద్దకూడదు నిజం చెప్పాలంటే. సో ఓకే బాగుంటుంది స్టోరీ. అండ్ ఇలాంటి స్టోరీస్ ఉన్న యానిమేస్ అయితే జపాన్ లో చాలా బాగా పాపులర్ అవుతాయి. ఈ స్టోరీ కూడా వాళ్ళకి బాగా నచ్చుతుంది. అంటే ఫైట్స్ ఉంటాయి చూసారా, వాటి మధ్యలో ఒక ఎమోషనల్ సీన్ అనేది, అన్నిక తర్వాత హైప్ మూమెంట్స్, సో ఇలాగ మనం ఎక్స్పెక్ట్ చేసేవన్నీ దాంట్లో అయితే ఉంటాయి. సో అందువల్ల ఇది జపాన్ లో చాలా బాగా పాపులర్ అయింది. యానిమేనే కాదు, మాంగా. సో మాంగా కూడా చాలా పాపులర్ జపాన్ లో. సో స్టోరీ ఇక్కడ ఇంకో మెయిన్ రీజన్ గా అయితే ఉండిపోయింది. అండ్ ఈ మూవీ రాకముందు డీమన్ స్లేయర్ యానిమే చాలా పాపులర్ గా ఉంది. అండ్ అంతకుముందు మాంగా ఇంకా పాపులర్ అనుకోండి. సో ఇది లిటరలీ వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్డ్ మాంగా జపాన్ లో. సో అంతమంది బై చేశారు అంటే డెఫినెట్లీ యానిమేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు ఇన్ఫినిటీ క్యాస్టిల్ ఆర్క్ కోసం. అండ్ యానిమే మూవీస్ కూడా రేర్ గా అయితే ఉంటాయి. అనదర్ రీజన్ వచ్చేసి యూఫోర్టబుల్. సో మళ్ళీ యానిమేషన్ స్టూడియోనే. సో నార్మల్ గా సోలో లెవెలింగ్ కానివ్వండి, ఆర్ కొన్ని యానిమేస్ ఉంటాయి కదా, ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్. సో వీటిలో ఏం జరిగింది, మాన్హా అండ్ ఇంకా మాంగా, సో వీటిలో ఉన్న సీన్స్ యానిమే కన్నా బెటర్ గా ఉన్నాయని చాలా మంది పోస్ట్ చేశారు. అంటే ఫ్యాన్స్ కి నచ్చలేదు. బట్ డీమన్ స్లేయర్ లో అయితే అలా జరగలేదు. మీరైతే ఎక్కడైనా చెక్ చేయండి, ఎక్కడ ఒక పోస్ట్ అయితే ఉండదు డీమన్ స్లేయర్ లో మాంగా యానిమే కన్నా బెటర్ అని ఏ పోస్ట్ ఉండదు. ఇంకా మాంగాలో లేని డీటెయిల్స్ యాడ్ చేసి యానిమే ఇంకా బెటర్ గా చేశారు అనే కాంప్లిమెంట్స్ ఉంటాయి కానీ కంప్లైంట్స్ అనేవి ఉండవు. సో కంప్లైంట్స్ లేని స్టూడియో ఏదైనా ఉందంటే అది యూఫోర్టబుల్. సో ట్రైలర్ లో కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి, లిటరలీ ద బెస్ట్ అని చెప్పొచ్చు అంతే. ఆ సీన్స్ మరి స్టూడియో వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి యానిమేట్ చేసి ఉంటారు. సో మాంగాలో ఉన్నాయో లేదో కూడా తెలియదు. సో వీళ్ళే యాడ్ చేస్తారు ఎక్స్ట్రా సీన్స్. నార్మల్ గా ఎక్స్ట్రా సీన్స్ యాడ్ చేస్తే సో హేట్ అయితే వస్తుంది, చెడగొట్టేశారు అని. బట్ డీమన్ స్లేయర్ లో అయితే అలా ఉండదు. సో మెయిన్ క్రెడిట్ ఇక్కడ స్టూడియోకే వెళ్తుంది. అండ్ యానిమేషన్ తో పాటు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగుంటాయి కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఈ మూవీ అంత పెద్ద హిట్ అయింది అండ్ అన్ని కలెక్షన్స్ ని సంపాదించగలిగింది. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకు ఎంత పాపులర్ అయింది, దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ అన్ని చెప్పాను. సో ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ అండ్ తెలుగు డబ్ ఎలా ఉంది వీటన్నిటి గురించి మాట్లాడుకుందాము. గైస్ సెప్టెంబర్ 12న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ చేస్తున్నారు. సో గైస్ మీకు ఆల్రెడీ డౌట్ వచ్చే ఉంటుంది ఎందుకు ఈ మూవీ ఇంత లేట్ అయిందని. సో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి చెప్పండి. సో చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, వాటిన్నిటిలో డబ్ చేయాలి. మన ఇండియాలోనే తెలుగు, హిందీ, తమిళ్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిలో చేసేదానికి టైం పడుతుంది. సో అలాంటిది వరల్డ్ వైడ్ చేస్తున్నారంటే డెఫినెట్లీ టైం పడుతుంది అండ్ పర్ఫెక్ట్ గా డబ్ చేయాలి. సో అలా ఎలా చేస్తే బాగుండదు. సో అందువల్ల ఇంత టైం అయితే పట్టింది. సో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 12న రిలీజ్ అవ్వబోతుంది. సో ఇప్పుడు తెలుగు డబ్ ఎలా ఉంది, లిటరల్లీ గైస్ బెస్ట్ అంతే. ఇది ఇప్పటి వరకు మనకి తెలుగు డబ్ ఉన్నాయి కదా యానిమేస్, వాటన్నిటికన్నా చాలా బెటర్. ఇది జస్ట్ నేను ట్రైలర్ చూసే చెప్తున్నాను. సో అంత బాగుంది కాబట్టి. సో మనకి ఆల్రెడీ 70 ఉన్న యానిమేస్ అయితే ఎందుకు పనికిరావు దీని ముందు. సో ఎలా అనిపించింది అంటే, మనకి ఇప్పుడు హాలీవుడ్ మూవీస్ ఉంటాయి కదా, అవెంజర్స్ ఇవన్నీ, సో వాళ్ళకి వాయిస్ డబ్ చెప్తారు కదా, వాళ్ళతో చేపించినట్టయితే ఉంది. మేబీ వాళ్ళతోనే చేపించారేమో, మనకైతే తెలియదు. సో అంత బాగుంది తెలుగు డబ్ వచ్చేసి. అండ్ ఇది మనం జస్ట్ ఒక ట్రైలర్ ని చూసి ఎలా అనుకుంటున్నామంటే మూవీ ఎలా ఉంటుందో అనుకోండి. ఇంకా సో ఫస్ట్ టైం యానిమే మూవీ తెలుగు డబ్ లో రిలీజ్ అవ్వబోతుంది. సో తెలిసిందే అంత పాపులారిటీ లేదు ఇంకా మన దగ్గర యానిమేకి. సో అందువల్ల మెయిన్ సిటీస్ ఉంటాయి చూసారా, హైదరాబాద్, వైజాగ్. సో మోస్ట్లీ ఇలాంటి సిటీస్ లోనే రిలీజ్ చేస్తారు. అండ్ మనకి చుట్టూ ఉంటాయి కదా థియేటర్స్, వాటిలో అయితే చేయరు. సో హైదరాబాద్, వైజాగ్ లో ఉన్న వాళ్ళు లక్కీ పీపుల్ అంతే. సో దూరం నుంచి వెళ్ళగలిగే వాళ్ళు మేబీ ట్రై చేయండి.
అండ్ ఇన్స్టాగ్రామ్లో యానిమే ప్రొఫెసర్ అన్న ఒక పోస్ట్ అయితే పెట్టాడు. సో అది వచ్చేసి హైదరాబాద్ ప్రసాద్ ఎంటర్టైన్మెంట్స్ PCX అక్కడైతే మూవీ రిలీజ్ చేస్తున్నారని. సో అక్కడ రిలీజ్ చేస్తున్నారు అంతే కదా బ్రో అని అయితే అనొచ్చు. కాదు, సో అక్కడైతే యానిమే ఈవెంట్స్ అంటే యానిమే మెర్చ్ కానివ్వండి, సో మీకు ఫేవరెట్ క్రియేటర్స్ వాళ్ళని కూడా మీట్ అవ్వచ్చు. అండ్ ఇంకా క్విజ్ కాంపిటీషన్స్, ఫ్రీ టికెట్స్ ఇలాంటివి చాలా అయితే ఉంటాయి. సో అక్కడ దగ్గరున్న వాళ్ళు అండ్ వెళ్ళగలిగే వాళ్ళు ట్రై చేయండి. సో దానికి కానీ బాగా సక్సెస్ వచ్చిందంటే ఇలాంటి యానిమేస్ చాలా అయితే వస్తాయి తెలుగు డబ్లో. అండ్ ఇంకా కొన్ని యానిమేస్ డబ్ అనేది బెటర్గా అవుతుంది. సో మంచి వాయిస్ యాక్టర్స్ని అయితే హైర్ చేసుకుంటారు అందువల్ల. సో వీలుంటే వెళ్ళడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ వీడియో అయితే ఇంతే. సో మొత్తం కవర్ చేసామని అనుకుంటున్నాను. ఎందుకు డీమన్ స్లేయర్ ఇంత పాపులర్ అయింది అండ్ తెలుగు డబ్ ఎలా ఉంది, రిలీజ్ డేట్ ఎప్పుడు, సో ఎక్కడెక్కడ రిలీజ్ అవ్వబోతుంది, సో అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిసాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపించుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.